కిడ్నీలు ఫెయిల్ అయిన ప్రతి వారికి డయాలసిస్ ట్రీట్మెంట్ అవసరమా తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. కిడ్నీ ఫెయిల్ అయింది అన్న పదం వినగానే డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందనే పదాన్ని మీరు ఏ విధంగా నిర్వచించుకున్నారు, మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అన్నది చాలా వరకు ముఖ్యం. కిడ్నీ ప్రధానంగా 3 పరిస్థితుల్లో ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఎంత డయాలసిస్ చేయాలనేది కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కిడ్నీ సడన్ గా ఉండట్టుండి ఒక్కసారిగా టెంపరీగా చాలా పెద్ద మొత్తంలో పాడవుతూ ఉంటుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటారు. ఇక్కడ కిడ్నీ పూర్తిగా పాడినట్టుగా కనిపించినా కిడ్నీ తిరిగి బాగయ్యే అవకాశం సుమారు 100లో 75-80% మందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు డయాలసిస్ చేసుకున్నా అది ఎక్కువ మొత్తంలో టెంపరీగా ఉంటుంది. 1 లేదా 2 సెషన్లు, కొన్ని సందర్భాల్లో 5 లేదా 10 సెషన్లు డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీ పూర్తిగా తేరుకొని బాగా అయిపోతుంది. ఈలోగా మనం డయాలసిస్ స్టాప్ చేసేస్తూ ఉంటాం. అలాగే కొంతమందిలో కిడ్నీ నెమ్మదిగా పాడైపోయి ఒకసారి 100% పాడైపోయింది, దానికి దగ్గరగా ఉన్నప్పుడు కిడ్నీకి పూర్తిగా పాడైపోయింది, ఇక లాభం లేదు, శరీరానికి కిడ్నీకి సంబంధించిన ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని ఒకదాన్ని చూపించాలి అనుకున్నప్పుడు మనం చేసే ప్రక్రియని డయాలసిస్ అంటూ ఉంటాం. ఇది క్రానిక్ కిడ్నీ డిజీజ్. అంటే కిడ్నీ ఒకసారి క్రానిక్ కిడ్నీ డిజీజ్, అందులోనూ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో 5వ దశలో ఉన్నామని అనుకున్న తర్వాత తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి కిడ్నీ 100% పర్మనెంట్గా పాడైంది అనుకున్నప్పుడు మనం చేసే డయాలసిస్ ఇది ఎప్పటికీ జీవితాంతం చేసుకోవాలి. అలా కాకుండా ఈ రెండింటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిజీజ్ మధ్యస్థంగా ఉన్నటువంటి ఇంకో పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిని అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటాం. ఈ అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కిడ్నీ స్వతహాగా ఆరోగ్యంగా ఉండదు, కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. కాకపోతే ఒక్కసారిగా ఉన్న పలంగా దాని మీద ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అది చాలా పెద్ద షాక్లోకి వెళ్ళిపోయి కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడైపోయిందనే ఒక భావన కలిగిస్తుంది. కాకపోతే కిడ్నీకి మనం సపోర్ట్ చేస్తూ కిడ్నీ చేసే పనిని మనం డయాలసిస్ ద్వారా చేయించుకుంటూ శరీరాన్ని కొంచెం బాగా పెట్టుకుంటే కిడ్నీ తనకు తానుగా కొంచెం రికవరీ అయిపోయి మళ్ళీ తిరిగి ఎంత మొత్తంలో పాడైపోయి ఉందో అంత మొత్తాన్ని తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి 30% పాడైపోయినటువంటి కిడ్నీకి ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది, అంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారిగా 90% పాడైపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. అప్పుడు మనం డయాలసిస్ చేసుకుని ఒక 4-5 సెషన్ల తర్వాత మళ్ళీ నెమ్మదిగా కిడ్నీ పనితనాన్ని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే క్రియాటిన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ 30-35% మధ్యలో పాడైపోయిన స్థితికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటుంది. దీన్ని అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. సో కాబట్టి మీరందరూ కిడ్నీ బాగాలేదు, కిడ్నీ పాడైపోయినట్టుగా ఉంది, మీరు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్పగానే ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు గురైపోయి మేము డయాలసిస్ చేసుకోము అని భయపడాల్సినంత గొప్ప పరిస్థితి ప్రతి సందర్భంలోనూ రాదు. మీకు డయాలసిస్ చేయబడింది ఈ వ్యక్తికి అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ పూర్తిగా 100% పాడైపోయినప్పటికీ పాడైపోయింది, పర్మనెంట్గా పాడైపోయింది అని చెప్పినట్టు కూడా కాదు. కాబట్టి ఈ 3 పరిస్థితుల్లో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ డాక్టర్ ద్వారా తెలుసుకొని మీకున్నటువంటి ఆ సిచ్యువేషన్కి, ఆరోగ్య పరిస్థితికి అన్వయించుకొని మీకు జీవితాంతం అవసరం అవుతుందా, మధ్యలో ఆపడానికి అవకాశం ఉందా, మధ్యలో ఆపినా కూడా మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి కిడ్నీ జబ్బు మళ్ళీ వచ్చి అప్పటికి పర్మనెంట్గా డయాలసిస్ అవసరం ఉందా అనే ఈ 3 పరిస్థితులు మీ శరీరంలో ఉన్నాయా లేదా మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకుంటే చాలా మంచిది.